అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ యువ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు భేటీ అయ్యారు. చాలా విషయాలపైన ఇద్దరం చర్చించాము. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మరింత సామర్థ్యంతో పనిచేయాలి, ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలంటూ మంచు విష్ణు ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ ఇరువురి భేటీ వెనక ఉన్నటువంటి విషయం ఏంటి? అలానే ఇండస్ట్రీకి సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ విస్తరణ లేదా ఇండస్ట్రీ కార్యకలాపాల నిర్వహణ, ఇటువంటి అంశాలపైన చర్చించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలానే రాబోయే రోజుల్లో మంచు విష్ణు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ టికెట్లకు సంబంధించి గతంలో కూడా ఏపీ విషయంలోనే వివాదం రాచుకుంది. వీటన్నిటిపైన చర్చ జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ భేటీ ఎందుకంటే మంచు విష్ణు గారు సినిమా పరంగా ఆయన రోలు, ఆయన స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టి చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పెద్దగా ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి చొరవ చాలా ఇంపార్టెంట్. ఇద్దరి మధ్య ఏం చర్చలు జరగడానికి అవకాశం ఉంది? అసలు ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు చాలా చర్చలు నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో ఏవే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి ఆంతరంగికమైనటువంటి చర్చ తప్ప, మీటింగ్ తప్ప, దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత కానీ సినిమా పరిశ్రమ కానీ ఎలాంటి ప్రాధాన్యత లేదనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఓకే ఉన్నటువంటి సమాచారం. పర్సనల్ మీటింగ్ అంటే ప్యూర్లీ పర్సనల్ మీటింగ్. ఓకే. ఎందుకంటే ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి, వాటి గురించి మాట్లాడాలి అంటే దానికి ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వంటి బాడీస్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడతారు, ఇనిషియేషన్ తీసుకుని మాట్లాడతారు తప్ప మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి ఆయన వెళ్ళి మాట్లాడేంత పెద్ద సమస్యలు నారా లోకేష్ గారితో చర్చించాల్సినటువంటి మ్యాటర్స్ ఏమి ఉండవు. ఓకే. కాబట్టి పరిశ్రమ సంబంధంగా ఎలాంటి విషయాలు కాకుండా కేవలం అంతరంగికమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వ నేపథ్యంలో కలిసినటువంటి ఆప్యాయమైనటువంటి మీటింగ్ అండి. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మోహన్ బాబు గారికి మంచి రిలేషన్స్ ఉండేవి ఒకప్పుడు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. తర్వాత రకరకాల కారణాలతో దూరం పెరిగింది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ మధ్య రీసెంట్గా విజయవాడ తుఫాన్ సందర్భంలో మోహన్ బాబు గారు వెళ్ళి కలవడం, అలానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రశంసిస్తూ ఒక లెటర్ రాయడం, ఇప్పుడు మంచు విష్ణు గారు కూడా వెళ్ళి కలవడం. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారిని కూడా విష్ణు గారు అప్పుడు కలిశారు. సో ఈ ఫ్యామిలీస్ మధ్య గతంలో ఉన్నటువంటి ఈ గ్యాప్ ఫిల్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే అటు వైసీపీతో కూడా ఆయనకు బంధుత్వాలు ఉన్నాయి. మోహన్ బాబు గారు అందుకే 2019 ఎలక్షన్స్ అప్పుడు నేరుగా వైసీపీకి కూడా సమర్థన తెలియజేశారు ఆయన. తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవడం, నాకు అసలు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. కాబట్టి రెండు కుటుంబాల మధ్య ఏర్పడినటువంటి గ్యాప్ ఫిల్ అయింది అనుకోవచ్చా? 100% ఫిల్ అయింది. ఎందుకంటే గతంలో చిన్న చిన్న ప్రపంచాలు ఉన్నటువంటి మాట వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రీసెంట్ ఎలక్షన్స్ తాలూకు రిజల్ట్ తాలూకు ఫలితం అనేది కాకుండా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మోహన్ బాబు గారు కొంత ఇదైనటువంటి విషయం రియలైజ్ అయ్యే, కొంత సానుకూలమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి నేపథ్యం ఏర్పడింది ఈ మధ్యకాలంలో. గతంలో కొంత అపార్థాలు కొన్ని జరిగినటువంటి మాట వాస్తవమే, కాదని ఎవరు చెప్పలేము. అయితే ముఖ్యంగా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఆ రోజున ఎలాంటి ఇది సానుకూలత ఆయన దగ్గర నుంచి రాలేదనే విషయంలో ఈయన తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయటం, అప్పుడు ధర్నాలు ఈయన ఒక్కడే కాదు, అన్ని కాలేజీల వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, ఈయన చేశారు వాటితో పాటు. ఎందుకంటే కాలేజీల నిర్వహణ అనేటువంటిది రీఎంబర్స్మెంట్ రాకపోతే ఆ నిర్వహణ భారం అనేటువంటిది ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడాను తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు కాలేజీలలో. కాకపోతే ఈయన ఎక్కువ ఎలివేట్ అయ్యారు. అది అంతే తప్ప, అది దానికి సంబంధించిన తప్ప వ్యక్తిగతమైనటువంటి ఇదేవి లేదు. ఓకే. కానీ ఇంకోటి, ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాల విషయంలో, టికెట్ల రేట్ల విషయంలో ప్రతిసారి ఏదో ఒక పంచాయతీ వస్తుంది. పుష్ప రిలీజ్ ఉంది, ఇంకా మరి పుష్ప అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కన్సెంట్ తీసుకుంటారో లేదో తెలియదు. తెలంగాణలో అయితే బెనిఫిట్ షోకి పర్మిషన్స్ ఇచ్చారు, ఏదో టికెట్ కూడా 1000 రూపాయలు పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నారు. ఇంకా టికెట్ ధరలు పెంచుకున్నాను. రెగ్యులర్ షోస్ కూడా ఫస్ట్ 15 డేస్ 14 డేస్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ రిలాక్సేషన్ ఇచ్చేసిందని చెప్పి అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల విషయంలో ప్రతిసారి ఒక పంచాయతీ వస్తుంది. ఈ భేటీలో అటువంటి అంశాలపైన కానీ లేదా ఇండస్ట్రీ అవసరాలపైన కానీ ఒక కన్ను వేసే అవకాశం ఏమైనా ఉందా?
ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్. ఎందుకంటే కన్నప్ప అనేటువంటిది ఈ రోజున లక్ష్మీప్రసన్న మోహన్ బాబు గారు నిర్మిస్తున్నటువంటి అత్యంత భారీ చిత్రం. ఆ సినిమా రిలీజ్ టైంకి అందరికీ అప్లై చేసే సూత్రమే వాళ్ళకే అప్లై అవుతుంది. ప్రత్యేకించి వాళ్ళు పోయి ఫేవర్లు అడగాల్సిన అవసరం లేదు. మిగతా సినిమాలకు ఏ విధంగా రేట్లు పెంచుకునే అవకాశాన్ని వెసులుబాటు కల్పిస్తున్నారు, ఆ విధంగా వాళ్ళకు కూడా కల్పిస్తారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి భేటీ అవసరం లేదు. గంటల సేపు మాట్లాడాల్సినట్టు మ్యాటర్ ఏం కాదు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసినటువంటి పర్సనల్ మీటింగ్ కాబట్టి దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంటుంది అనుకో. చేస్తుంటే కన్నప్ప చాలా భారీ ఎత్తున చేస్తున్నట్టు నా బ్రదర్, కంగ్రాచులేషన్స్. సినిమా గురించి ఏమైనా అప్రిషియేషన్ వస్తే వచ్చి ఉండొచ్చు, దాని గురించి ఏమైనా చర్చ వస్తే వచ్చి ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అవి చూపిస్తాం, మేకింగ్ వీడియోస్ అవి చూపిస్తాం, లాంటివి ఏమైనా జరిగి ఉంటాయి తప్ప దీని ప్రస్తావన అప్పుడే వచ్చే అవసరం లేదు. దానికి ప్రత్యేకించి అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. తర్వాత ఇండస్ట్రీ విషయంలో కూడా ఏపీలో యాక్టివిటీ మొదలు పెట్టాలని ఆల్రెడీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఏపీ గవర్నమెంట్ కూడా ఓపెన్గా ఇన్వైట్ చేస్తుంది. వైజాగ్ లాంటి ప్లేసెస్ కానీ, గోదావరి జిల్లాలో కానీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, రండి అని చెప్పి అంటారు. ఇలాంటి అంశాలపైన ఫోకస్ పెట్టడానికి ఇండస్ట్రీ తరఫున ఒక రిప్రజెంటేటివ్గా ఆయనతో మాట్లాడడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ అవకాశాలు ఏం లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవ్వాలి, అక్కడ కూడా యాక్టివిటీ జరగాలి. ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇండస్ట్రీ స్థిరపడటం లేకపోతే ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వటం అనేటువంటిది జరిగే పని కాదు. అది ఎవరికీ కావాలనేటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు. ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వదు. అయితే అక్కడ కూడా యాక్టివిటీ పెరగాలి, షూటింగ్లు పెరగాలి. వైజాగ్లో కూడాను ఒక సెకండ్ ప్లేసెస్, ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అన్నట్టుగానే సెకండ్ హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ సినిమా. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా వైజాగ్ డెవలప్ అవ్వాలనేటువంటి ఒక అభిప్రాయం, ఆకాంక్ష అయితే అందరిలో ఉంది. ఆ పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే, ఆ పరంగా ఏదైనా పరిశ్రమ తరపు నుంచి కానీ ఏ ఒక్క వ్యక్తి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే దాన్ని ఆమోదించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందనేటువంటిది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ విషయంలో ముందు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, ఆల్వేస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కాబట్టి. ప్రభు గారు, అసలు ఇప్పుడు ఈ భేటీ వ్యక్తిగతంగా వీళ్ళ మధ్య సత్సంబంధాలు, కుటుంబానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు బలపడుతున్నాయనే సంకేతాలు అయితే ఇస్తున్నాయి. అయితే అటు జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తిగా తెగదెంపులు లేదా అసలు ఆ పార్టీతో కానీ దేంతో కానీ, పార్టీతో సంబంధం లేదని ఆల్రెడీ చెప్పేశారు. అటుపక్కన ఉన్నటువంటి బంధుత్వాలన్నీ పక్కన పెట్టి జర్నీ చంద్రబాబు నాయుడు గారితో రీస్టార్ట్ అవుతుందని చెప్పి అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి బంధుత్వం దృష్ట్యా కావచ్చు, రాజకీయపరమైనటువంటి అలయన్స్లు కానీ, రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ వాళ్ళిద్దరి జర్నీలో ఉండకపోవచ్చు. కానీ అవతల వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి అనుబంధం కానీ, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అనుబంధం, బంధుత్వాన్ని ఎవరో తెలుసుకోలేదు, చాలా దగ్గర బంధుత్వం అది. కాబట్టి ఆ బంధుత్వాలు తెగిపోతాయని మనం అనుకోలేదు. కానీ ఒక సత్సంబంధాలు అయితే మాత్రం లేవనే విషయం మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్ అది. ఎందుకంటే ఆయన కేవలం రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ స్థితిలో ఉన్న సమయంలో కేవలం 10 రోజుల ముందు, వారం 10 రోజుల ముందు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేయటం జరిగింది. అంత స్థాయి వ్యక్తి, ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా చేసినటువంటి వ్యక్తి, సినిమా పరంగా ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి తన రాజకీయంగా తను వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటిస్తూ ప్రచారం చేసినప్పటికీ అవతల వైపు నుంచి వచ్చిన స్పందన అనేటువంటిది, తనకైతే ఆఫర్ చేసేసి వెళ్ళినప్పుడు అవతల వైపున ఆ స్థాయి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ విషయంలో గౌరవం కానీ, ఒక స్థానం కానీ ఏం లేదు. తర్వాత ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మోహన్ బాబు గారు కలిసింది లేదు, ఆ కలిసే అవకాశం రాలేదు, ఇది ఏర్పడలేదు. ఏ ఫీజు రీఎంబర్స్మెంట్స్ విషయంలో అయితే తను తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారో, బాధపడ్డారో అంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, అంతకంటే తీవ్ర స్థాయిలో బాధపడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ విషయంలో. వీళ్ళు కూడా ఆ విషయంలో ఎలాంటి సానుకూలతను చూపించకపోవటం అనేటువంటిది ఇంకా తీవ్రమైన బాధ కలిగించింది మోహన్ బాబు గారికి. మోహన్ బాబు గారికి మిగతా కాలేజీ యాజమాన్యాలకన్నిటికీ కూడా తీవ్రమైన బాధ కలిగించింది. ఏ విధమైన సానుకూలత కానీ, ఏ విధమైనటువంటి ప్రత్యుపకారం అనొచ్చు, లేకపోతే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అని అంటారు, పాజిటివ్ రెస్పాన్స్ కూడా వైపు నుంచి రాకపోవడంతో మోహన్ బాబు గారు ఆ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అనేటువంటి విషయం బయట బహిరంగంగా చెప్పుకున్నటువంటి విషయం. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ఒక విరక్తిని ప్రదర్శించారు, రాజకీయాల పట్ల ఒక విరక్తిని ప్రదర్శించారు. భవిష్యత్తులో మీకు రాజకీయంగా ఏదైనా ఒక ఇది ఉంటుందా, ప్రస్థానం ఉంటుందా అని నేను అడిగిన ప్రశ్నకు, నేను మోహన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు కూడాను నో పాలిటిక్స్ ఇన్ మై లైఫ్, ఒకవేళ ఉంటే మోడీ గారితో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా ఎప్పుడైనా బీజేపీకి నా సేవలు అవసరమైతే ఐ విల్ గో విత్ తప్ప ఇక మిగతా ఏ రాజకీయ పార్టీతోటి నాకు ఎలాంటి ఇది లేదు, అది మోడీ గారితో ఉన్న వ్యక్తిగత అనుబంధంతో మాత్రమే
అని మాత్రం తను స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్తో మంచు విష్ణు భేటీ పూర్తిగా వ్యక్తిగతమని, అలానే అనేక అంశాలపైన చర్చలకి జరగడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజకీయాల వైపు చూసే దృశ్యలో మంచు ఫ్యామిలీ లేదని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇండస్ట్రీ ప్రతినిధుల బృందంతో కలవడానికే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.